సో నామినేషన్స్లో ఎవరు ఉన్నారో మొత్తం అందరూ తెలుసు. సో ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? సో ఓటింగ్ రిజల్ట్స్ చెప్తున్నాను. చాలామంది వీడియో కింద మాట్లాడితే గౌతమ్ విన్నర్ అని కామెంట్స్ పెడుతున్నారు తప్ప గౌతమ్కి అయితే ఓట్లు పడట్లేదు. అంటే నిఖిలే టాప్లో ఉన్నాడు. ఇప్పటి నుంచే కాదు, 3-4 వారాల నుంచి నిఖిలే టాప్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు. మన ఛానల్లో పెట్టిన పోల్స్ కానీ ఇందులో కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు. మ్యాక్సిమం క్రిస్టల్ క్లియర్గా చెప్తాను, 50-50 ఛాన్సెస్ కాదు, నిఖిలే విన్నర్ అవుతాడు మ్యాక్సిమం. సో చేంజెస్ ఏదైనా మిరాకిల్ జరగాలి తప్ప ఏం జరగదు. మ్యాక్సిమం నిఖిలే విన్నర్ ఇంకా ఫిక్స్ అయిపోయింది. సో నేను గౌతమ్నే సపోర్ట్ చేస్తాను ఇప్పుడు కదా చెప్తా, బట్ గౌతమ్కి ఓట్లు పడట్లా. సో అందరూ గౌతమ్ విన్నర్ అవ్వాలని చెప్పి కింద గౌతమ్ విన్నర్ అని చెప్పి పొలోమని ఇమేజ్లు పెట్టి కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఏం ఉపయోగం? ఓట్లు అయితే పడట్లా. నేను కూడా గౌతమ్కి మార్నింగ్ ఓటు వేసాను. ఎందుకో తెలీదు, సోలో ఇవన్నీ తెలీదు. ఇంకా ఓటు వేయాలన్నప్పుడు నాకు గౌతమ్కి అనిపించింది. సో తెలుగోడు, కన్నడోడు ఇలాంటివి ఏం లేవు నాకు. సో గౌతమ్ అనిపించింది. బట్ గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పటికీ ఉంది, కానీ అది జరగట్లా, ఎందుకో తెలియదు మరి బయట. సో నిఖిలే విన్నర్ అయ్యే లక్షణాలు 95% నిఖిలే విన్నర్ అవుతాడు. ఆ 5% తెలీదు. బిగ్ బాస్ ట్విస్ట్ అని ఏదైనా లేపుతాడన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.